అంశాలు. సీఎం పర్యటన చిత్రాలు 2 గంటల పగటిపూట పర్యటన కోసం కొనుగోలు వాష్ బేసిన్ నుంచి బెడ్ షీట్స్ వరకు మార్చేసిండ్రు. తీగలాగిన కొద్ది కదులుతున్న వేములవాడ డొంక సంచలనం లేపిన నమస్తే తెలంగాణ కథనాలు. ప్లేట్ భోజనం 32,000 నెట్టిట వైరల్. దేవాలయ అధికారుల నుంచి అస్పష్ట వివరణ ఏంటంటే ఆ వివరణ వచ్చింది. ఆ వివరణ ఒకసారి మీకు చదివి వినబెడతా. ఇక్కడ ఏమున్నదంటే ఆ వివరణలో ఏమిచ్చిండ్రంటే ఇగో మేము ఏంటిది నమస్తే తెలంగాణలు ప్రచురించిండ్రు, కథనం రాసిండ్రు. మేము కట్టలేదని మాత్రమే రాసిండ్రు కానీ ఆ నమస్తే తెలంగాణలో వచ్చిన ముచ్చట్లు అవాస్తవం అని చెప్పేసి ఎక్కడా రాయలే. ఇగో ఈ కథ మొత్తం మీద అది వాళ్ళు వేములవాడకు సంబంధించి అధికారులు ఏదైతే విడుదల చేసిండ్రో దాన్ని నేను చదువుతా. అది ఏం చేసిండ్రు ఇగో. దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లా తేదీ 15/12/2024 రోజున నవతెలంగాణ దినపత్రిక యందు కాంగ్రెస్ సభకు రాజన్న సొమ్ము అను శీర్షికను మరియు తేదీ 16/12/2024న నమస్తే తెలంగాణ దినపత్రిక యందు ప్లేటు భోజనము 32,000 విషయమై వచ్చిన వార్తలపై వివరణ గురించి. ఇక ఈ వివరణ మనం మంచిగా వినాలే. పై విషయము తమరికి సమర్పించినది ఏమనగా 15/12/2024 నవతెలంగాణ మరియు 16/12/2024న నమస్తే తెలంగాణ దినపత్రికల యందు ప్రచురితమైన కాంగ్రెస్ సభకు రాజన్న సొమ్ము అని వార్త నందు తెలిసినట్లుగా మరియు నమస్తే తెలంగాణ యందు ప్లేట్ భోజనము 32,000 అని వార్తలో తెలిసిన విధముగా 20/11/24 రోజున జరిగిన ప్రజాసభకు మరియు విఐపి భోజనం నిమిత్తము ఈ దేవాలయం నుండి ఇప్పటి వరకు ఎలాంటి నిధులు చెల్లించబడలేదని తెలియపరచడం అయినది. దేవాలయ నిధులు దేవాదాయ చట్టం ప్రకారం మాత్రమే వినియోగించబడు. రైట్. వాళ్ళు గుడి నుంచి పైసలు కట్టలేదని చెప్పేసి ఓ లేఖ విడుదల చేసిండ్రు. ఆ లేఖలో ఎక్కడైనా ప్లేటు భోజనం 32,000 అనేది అవాస్తవము. లేకపోతే వాళ్ళు కొత్త మంచాలు కొన్నారు, కొత్త బెడ్షీట్లు కొన్నారు, ఆఖరికి గిలాసుల కానుంచి డైనింగ్ టేబుల్ దాకా కూడా ఒక్కరోజు 2 గంటల పర్యటన కోసం ఒక్క పూట భోజనం కోసం 32,000 రూపాయలు. ఇక పోతే గిలాసులు, వాష్ బేసిన్లు, మంచాలు, వాటి మీద బెడ్షీట్లు, పిల్లోలు అన్ని కొత్తవి కొని వేసిండ్రట. ఎవడబ్బ సొమ్ము సారు, ఎవని సొమ్మని ఇంత దర్జాగా ఖర్చు పెడతా ఉన్నారు? 32 లక్షల మీరు ఒక్క పూట భోజనం తిననీకి. గురుకులాల పిల్లలు నాణ్యమైన భోజనం లేక మొన్ననే కదా మీరు గుర్తించిండ్రు. గురుకులాలల్లో బిల్లులు చక్కగా అందుతలేవు, టైంకి అందుతలేవు అని చెప్పేసి వాళ్ళే గుర్తించిండ్రట. గురుకులాలల్లో బిల్లులు చక్కగా అందుతలేవు, టైంకి అందుతలేవు అని చెప్పేసి ఇలా పురుగులన్న వండి పెడితే పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పేసి మీరే చక్కగా వివరణ ఇచ్చిండ్రు. సుధపూస మాటలు పూసగుచ్చినట్టు వివరణ ఇచ్చిండ్రు. ఈ 32 లక్షలు ఆ గురుకులాలకు పెడితే ఇలా ఎంతమంది గురుకుల పిల్లలకు ఫుడ్ పాయిజన్ కాకుండా ఉండేది చెప్పుండ్రి. ఎన్ని గురుకులాలకు పెండింగ్ బిల్లులు మంజూరయ్యేటి చెప్పుండ్రి. ఇక సర్పంచ్లకు 680 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ 32 లక్షలకు ఇంకో 30 లక్షలు కడితే ₹1 కోటి అటో ఇటో పోతుండే కదా. ఒక గ్రామ పంచాయతీ బిల్లు అన్నది వెళ్తుండే కదా. ఇలా జల్సాలు, విందులు, వినోదాలు మొత్తం మీద మీరేమో జల్సాలు చేసుకుంటే తిరుగుతారు. రైతులకు బేడీలు వేస్తారు, గురుకుల పిల్లలకు ఫుడ్ పాయిజన్లు అయితే మందలిచ్చే తీరికం ఉండదు, తీర్వాటం ఉండదు. మళ్ళా కొత్త డైవర్షన్ ముంగటేసుకొని పోతా ఉంటారు. ఈ కథ రైట్. మొత్తం మీద ఇగో వేములవాడలో అబ్బబ్బబ్బబ్బ ఏం రాజభోగం సామి, ఏం అనుభవిస్తుండ్రు సారు. ఇక ఏమంటారు సుఖమత్త ముఖం గడగ తీరది అన్నట్టు మొత్తం మీద సుఖమత్త ముఖం గడగ తీరన్నట్టే ఉన్నది ఇలా కథ. ఏమన్నా చూసినరో ఏమన్నా కానినరో కానలేరో కానని ముఖం కప్పదయ్యమన్నట్లు ఏమన్నా కానినరో ఇసొంటి 2 గంటల కోసం కొత్త బెడ్లు, కొత్త మంచాలు, గీ కథన వాళ్ళు ఏమైనా జేబులకెళ్ళి ఖర్చు పెట్టేది ఉన్నదా? అతి మళ్ళీ రుద్దేదంతా జనాల మీదనేనా, మన మీదనేనా, వాళ్ళకు ఒరిగేదేమున్నది ఏం లేదు. కానని ముఖానికి కప్పదయ్యం అన్నట్టు దయమై పట్టిందట. గిట్లనే ఉన్నది లెక్కత. 32,000 శీర్షికన ఈ నెల 16 నమస్తే తెలంగాణలో ప్రచురితమైన కథనం వల్ల మొత్తం మీద అందరూ అప్రమత్తమైనరు. అధికారులు ఆగమేఘాల మీద కొనుగోలు చేసిన కొత్త బెడ్ ఇగో వాళ్ళ కోసం ఆగమేఘాల మీద కొనుగోలు చేసిండ్రు. దాదాపు ఎన్ని లక్షలు ఉంటుందో ఈ బెడ్, ఎన్ని లక్షలు ఉంటుందో ఏం కథను గవి మనకు తెలివై పాడుగా.